మార్నింగ్ చిల్డ్రన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో మనం 8th క్లాస్ మ్యాథ్ చాప్టర్ 4 ఎక్స్పోనెంట్స్ అండ్ పవర్స్లోని ఎక్సర్సైజ్ 4.1 నుండి క్వశ్చన్ చూద్దాము. ప్రీవియస్ వీడియోలో 4th క్వశ్చన్ వరకు ఎక్స్ప్లెయిన్ చేశాను. ఈ వీడియోలో వచ్చేసి 5th క్వశ్చన్ నుండి చూద్దాం. 5th క్వశ్చన్ చూడండి ఏమి ఇచ్చాడో, సింప్లిఫై అండ్ గివ్ రీజన్స్ అన్నాడు. ఈ 5th క్వశ్చన్లో వచ్చేసి మనకి 2 సమ్స్ ఇచ్చాడనమాట. సో వీటిని సింప్లిఫై చేయమన్నాడు. ఓకేనా. సో ఫస్ట్ దాంట్లో 3² - 2² డివైడెడ్ బై 1/5 హోల్ స్క్వేర్ అన్నాడు. సో ఒకసారి చూడండి, 3² అంటే ఏమవుతుంది, 3² అంటే 3 × 3, 3 × 3 అంటే ఎంత 9, మైనస్ 2² అంటే 2 × 2 అంటే ఎంత 4 డివైడెడ్ బై 1/5 హోల్ స్క్వేర్. ఓకేనా. సో నెక్స్ట్ స్టెప్, సో 9 - 4, 9 - 4 అంటే 9లో నుండి 4ని సబ్ట్రాక్ట్ చేస్తే ఎంత 5 కదా. సో 5 డివైడెడ్ బై 1/5 హోల్ స్క్వేర్. ఓకేనా. సో నెక్స్ట్ ఒకసారి చూడండి, 5 డివైడెడ్ బై మీన్స్ బై అనే కదా. సో 5/1/5 హోల్ స్క్వేర్. ఓకేనా. సో నెక్స్ట్ స్టెప్, 5 అలానే ఉంటుంది. ఈ 1/5 అనేది మనం పైకి తీసుకొద్దాం, న్యూమరేటర్ ప్లేస్లోకి తీసుకొద్దాం. సో ఇది న్యూమరేటర్, ఇది మొత్తం డినామినేటర్ కదా. ఈ డినామినేటర్ని పైకి తీసుకొని వస్తే న్యూమరేటర్ దగ్గరికి, అప్పుడు ఏమవుతుందంటే ఈ బై అనేది ఇంటూ ఐ, ఈ 1/5 అనేది రెసిప్రోకల్ అవుతుంది. సో రెసిప్రోకల్ అంటే ఏంటి, న్యూమరేటర్ అనేది డినామినేటర్ అవుతుంది, డినామినేటర్ అనేది న్యూమరేటర్ అవుతుంది, అంతే కదా. అంటే 1/5 అనేది ఏమవుతుంది 5/1 అవుతుంది హోల్ స్క్వేర్. ఓకేనా. సో నెక్స్ట్ 5 × 5 హోల్ స్క్వేర్. 5/1 మీన్స్ 5 కదా. సో అందుకని 5 × 5 హోల్ స్క్వేర్ కాబట్టి 5 × 5 ఎంత 25 స్క్వేర్. సో 25 స్క్వేర్ అంటే ఎంత, దట్ ఈక్వల్ టు 625. 25 × 25 ఎంత 625. సో ఇక్కడ మనం ఏ ఫార్ములాని యూజ్ చేసామంటే a⁴m హోల్ పవర్ n ఈజ్ ఈక్వల్ టు a⁴mn. ఓకేనా. సో నెక్స్ట్ క్వశ్చన్, 5² హోల్ పవర్ 3 × 5⁴ డివైడెడ్ బై 5⁴6 అన్నాడు. ఓకే. సో ఇక్కడ ఇంతకుముందు చెప్పినట్టు ఇది ఎలా ఉంది, a⁴m హోల్ పవర్ n. a⁴m హోల్ పవర్ n అంటే ఏమని చెప్పాము, a⁴m × n. అంటే ఈ రెండు పవర్స్ని మనం ఇంటూ చేసేసేయాలి ఇలా ఇచ్చినప్పుడు. అంటే 5⁴2 × 3 అనమాట. సో 5⁴2 × 3 అంటే ఎంత 6, డైరెక్ట్ రాస్తున్నా. 5⁴6 × 5⁴4 డివైడెడ్ బై 5⁴6. సో నెక్స్ట్ స్టెప్, ఇక్కడ చూడండి 5⁴6 5⁴4 అంటే ఇక్కడ రెండు ఇది బేసు, ఇది ఎక్స్పోనెంట్, ఇది బేసు, ఇది ఎక్స్పోనెంట్, రెండు బేస్లు ఇక్కడ సేమ్ ఉన్నాయి. అలా ఉన్నప్పుడు పవర్స్ని ఏం చేస్తాం, యాడ్ చేస్తాం కదా. ఇది ఉంది కదా a⁴m × a⁴n ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది a⁴m + n కదా. సో ఇదే ఐడెంటిటీ ఇక్కడ మనం యూజ్ చేస్తామన్నమాట. సో రెండు బేసులు సేమ్ అయినప్పుడు పవర్స్ని యాడ్ చేస్తామన్నమాట. అంటే ఇక్కడ బేస్ వచ్చేసి 5, రెండు సేమ్ ఉన్నాయి కాబట్టి పవర్స్ని యాడ్ చేస్తున్నాం. అంటే 5⁴6 + 4 డివైడెడ్ బై 5⁴6. సో నెక్స్ట్ 5⁴6 + 4 అంటే ఎంత 10 డివైడెడ్ బై 5⁴6. ఓకేనా. సో దట్ ఈక్వల్ 5⁴10 డివైడెడ్ బై మీన్స్ బై అని చెప్పాను కదా, బై 5⁴6. సో ఇది ఎలా ఉంది ఒకసారి చూడండి, a⁴m బై a⁴n లాగా ఉంది, అంతే కదా. a⁴m బై a⁴n లాగా ఉంది. అంటే ఇది ఫార్ములా ఏంటి, a⁴m - n అవుతుంది, అంతే కదా. a⁴m - n అంటే ఈ ఐడెంటిటీ ఇక్కడ వాడదాం. అంటే 5⁴10 - 6, ఇది m ఇది n అనుకుంటే 5⁴m - n కదా, అంటే -6 అనమాట. 5⁴10 - 6 అంటే ఎంత 4, 5⁴4. 5⁴4 అంటే 5 × 5 × 5 × 5 అంటే మళ్ళీ 625 వస్తుంది. ఓకేనా. సో ఇది ఆన్సర్. సో నెక్స్ట్ 6th క్వశ్చన్ చూడండి, ఫైండ్ ద వాల్యూ ఆఫ్ n ఇన్ ఈచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ అన్నాడు. సో ఇక్కడ మళ్ళీ 6th క్వశ్చన్లో వచ్చేసి మళ్ళీ మనకి ఎన్ని ఇచ్చారు, 3 సమ్స్ ఇచ్చారు. దాంట్లో n వాల్యూ అనేది ఫైండ్ అవుట్ చేయమన్నాడు. సో దాంట్లో ఫస్ట్ వన్ చూడండి, 2/3 హోల్ పవర్ 1 × 2/3 హోల్ పవర్ 5 ఈజ్ ఈక్వల్ టు 2/3 హోల్ పవర్ n - 2. సో ఇక్కడ చూడండి 2/3 అనేది బేస్, 1 అనేది ఎక్స్పోనెంట్. ఇక్కడ కూడా సేమ్ కదా, ఇది బేస్, ఇది ఎక్స్పోనెంట్, ఇది బేస్, ఇక్కడ ఎక్స్పోనెంట్. ఇక్కడ చూస్తే ఇవి రెండు బేస్లు సేమ్ ఉన్నాయి. సో అప్పుడు ఏం చేయాలని చెప్పాను, ఈ పవర్స్ని మనం యాడ్ చేయాలి, అంతే కదా. అంటే మనం ఇక్కడ యూజ్ చేసే ఐడెంటిటీ ఏంటి, a⁴m × a⁴n ఈజ్ ఈక్వల్ టు a⁴m + n. ఓకేనా. సో అంటే అప్పుడు ఏమవుతుంది 2/3 హోల్ పవర్ 1 + 5, అంతే కదా, ఈజ్ ఈక్వల్ టు 2/3 హోల్ పవర్ n - 2. సో నెక్స్ట్ 2/3 1 + 5 అంటే ఎంత 6 ఈజ్ ఈక్వల్ టు 2/3 హోల్ పవర్ n - 2. ఓకే. ఇక్కడ చూడండి
ఇక్కడ బేస్ సేమ్, సో మధ్యలో ఈక్వల్ ఉంది. ఇది ఐడెంటిటీ అవుతుంది. ఏ పవర్ m ఈజ్ ఈక్వల్ టు ఏ పవర్ n అనుకోండి. అంటే ఇక్కడ రెండు బేస్లు సేమ్ ఉన్నాయి. ఓకే, అలా అయినప్పుడు ఏమవుతుందంటే ఈ పవర్స్ ఈక్వల్ అవుతాయి. m ఈజ్ ఈక్వల్ టు n, ఇది ఒక ఐడెంటిటీ. ఏ పవర్ m ఈజ్ ఈక్వల్ టు ఏ పవర్ n అయితే m ఈజ్ ఈక్వల్ టు n అవుతుంది. అంటే రెండు బేస్లు ఈక్వల్ అయితే వాటి పవర్స్ కూడా ఈక్వల్ అవుతాయి అన్నమాట. అంటే 6 ఈజ్ ఈక్వల్ టు n-2 అవుతుంది. సో దట్ ఈక్వల్ n అలానే ఉంచుదాము, ఈజ్ ఈక్వల్ టు 6. -2 అనేది మనము లెఫ్ట్ సైడ్ తీసుకొద్దాం. -2 లెఫ్ట్ సైడ్ వస్తే +2 అవుతుంది. అంటే n ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, 6 + 2. 6 + 2 అంటే ఎంత అవుతుంది, సారీ 8 అవుతుంది కదా. n ఈజ్ ఈక్వల్ టు 1 + 5, n ఈజ్ ఈక్వల్ టు 8, ది ఆన్సర్. ఓకేనా. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, దీంట్లో సెకండ్ వన్, -3 పవర్ n+1 ఇంటూ -3 పవర్ 5 ఈజ్ ఈక్వల్ టు -3 పవర్ -4. ఇది కూడా సేమ్ అలానే బేసెస్ సేమ్ ఉన్నాయి కాబట్టి పవర్స్ని యాడ్ చేయాలి. ఇక్కడ కూడా యూజ్ చేసేది అదే ఐడెంటిటీ. ఏ పవర్ m ఇంటూ ఏ పవర్ n ఈజ్ ఈక్వల్ టు ఏ పవర్ m+n ఒకటి వాడతాము. అలానే ఏ పవర్ m ఈజ్ ఈక్వల్ టు ఏ పవర్ n అయితే m ఈజ్ ఈక్వల్ టు n ఒకటి. ఈ 2 ఐడెంటిటీస్ వాడతాము. సో ఇక్కడ చూడండి, -3 హోల్ పవర్ n+1 -3 హోల్ పవర్ 5 అంటే ఏమవుతుంది, -3 హోల్ పవర్ n+1 + 5 అంతే కదా, ఈజ్ ఈక్వల్ టు -3 హోల్ పవర్ -4. సో ఇప్పుడు మళ్ళీ రెండు బేస్లు సేమ్ ఈక్వల్ ఉన్నప్పుడు పవర్స్ని కూడా ఏం చేయాలి, ఈక్వల్ చేయాలి. సో n+1 + 5 అంటే n+6 ఈజ్ ఈక్వల్ టు -4. నెక్స్ట్ n ఈజ్ ఈక్వల్ టు -4, ఈ +6 అనేది రైట్ సైడ్ వస్తే -6 అంటే -10. n ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది, -10 అవుతుంది. సెకండ్ ఆన్సర్ ఈజ్ -10. నెక్స్ట్ థర్డ్ వన్ చూడండి, 7 పవర్ 2n+1 డివైడెడ్ బై 49 ఈజ్ ఈక్వల్ టు 7³ ఓకే. సో అప్పుడు ఏమవుతుంది, 7 పవర్ 2n+1 అలానే రాసి డివైడెడ్ బై 49 ఏం రాస్తున్నా అంటే 7² అని రాస్తున్నా, రాయొచ్చు కదా. 7 × 7 అంటే 49 కదా. సో 7² ఈజ్ ఈక్వల్ టు 7³ ఓకే. సో నెక్స్ట్ స్టెప్ వచ్చేసి 7 పవర్ 2n+1 డివైడెడ్ బై మీన్స్ బై అనే కదా, బై 7² ఈజ్ ఈక్వల్ టు 7³. సో ఇది ఎలా ఉంది, ఏ పవర్ m బై ఏ పవర్ n లాగా ఉంది. సో ఏ పవర్ m బై ఏ పవర్ n, అప్పుడు ఏంటి ఐడెంటిటీ, ఏ పవర్ m - n ఓకేనా, ఇదే కదా. సో ఏ పవర్ m - n అంటే 7 పవర్ 2n+1 - 2 ఓకే, ఈజ్ ఈక్వల్ టు 7³. సో నెక్స్ట్ స్టెప్ 7 పవర్ 2n+1 - 2 అంటే ఎంత, -1 కదా, ఈజ్ ఈక్వల్ టు 7³. సో మళ్ళీ ఇక్కడ బేస్లు ఈక్వల్ ఉన్నాయి కాబట్టి పవర్స్ని కూడా ఈక్వేట్ చేస్తాం. అంటే ఏ పవర్ m ఈజ్ ఈక్వల్ టు ఏ పవర్ n అయితే m ఈజ్ ఈక్వల్ టు n, ఇది అనదర్ ఐడెంటిటీ అప్లై చేస్తాం ఇక్కడ. అంటే అప్పుడు ఏమవుతుంది, 2n - 1 ఈజ్ ఈక్వల్ టు 3. అప్పుడు 2n ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, 3 + 1. 2n ఈజ్ ఈక్వల్ టు 3 + 1 అంటే 4. n ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, 2 అవుతుంది అంతే కదా. n ఈజ్ ఈక్వల్ టు 2. 2 ఈజ్ ద ఆన్సర్. సో నెక్స్ట్ సెవెంత్ క్వశ్చన్ చూడండి, ఫైండ్ x ఇఫ్ 2 పవర్ -3 ఈజ్ ఈక్వల్ టు 1/2 పవర్ x అన్నాడు. ఓకేనా. సో దీంట్లో x వాల్యూ అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఏమి ఇచ్చారు, 2 పవర్ -3 ఈజ్ ఈక్వల్ టు 1/2 పవర్ x అని ఇచ్చారు. సో ఒక్కసారి ఇక్కడ చూడండి, 2 పవర్ -3 ఈజ్ ఈక్వల్ టు 1/2 పవర్ x. ఇప్పుడు ఏ పవర్ -n ఉందనుకోండి, దీన్ని ఎలా రాస్తాం, 1/a పవర్ n అని రాస్తాం కదా, అంతే కదా. లేకపోతే అంతే కదా, ఇది ఒక ఐడెంటిటీ ఉంది కదా, ఏ పవర్ -n ఈజ్ ఈక్వల్ టు 1/a పవర్ n అంతే కదా. అంటే 2 పవర్ -3 ఉంది అనుకోండి, ఒక నిమిషం, 2 పవర్ -3 మనం ఏమని రాయొచ్చు, 1/2³ అని రాయొచ్చు కదా. 1/2³ ఈజ్ ఈక్వల్ టు 1/2 పవర్ x. సో 1/2 పవర్ 3 ఈజ్ ఈక్వల్ టు 1/2 పవర్ x అంటే ఇక్కడ 2 పవర్ 3 ఈజ్ ఈక్వల్ 2 పవర్ x అవుతుంది కదా. ఓకేనా. ఓకే. సో నెక్స్ట్ ఇక్కడ బేస్లు రెండు సేమ్ ఉన్నాయి కాబట్టి పవర్స్ కూడా సేమ్ అవుతాయి. అంటే x ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది, 3 అవుతుంది. దిస్ ఈజ్ ద ఆన్సర్. ఇక్కడ మనం వాడింది ఇంకొక ఐడెంటిటీ ఏంటి, ఏ పవర్ ఈజ్ ఈక్వల్ టు ఏ పవర్ n అయితే m ఈజ్ ఈక్వల్ టు n. ఓకే, ఇది ఒక ఐడెంటిటీ. సో x ఈజ్ ఈక్వల్ టు ఎంత వచ్చింది, 3 వచ్చిందనమాట. సో దీంతో 7th క్వశ్చన్ వరకు అయిపోయింది. రిమైనింగ్ సమ్స్ అనేవి నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.